రౌండ్ నెంబర్ 1. మార్కు 16:17లో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును, కొత్త భాషలు మాట్లాడుదురు, దయ్యములు వెళ్లగొట్టుదురు అంటూ యేసుక్రీస్తు పలికిన మాటలు కేవలం ఆయన పక్కనున్న వారి కోసం మాత్రమే, క్రీస్తు నమ్మిన వారందరి కోసం కాదనేదే నా వాదన. ఏమంటారు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని చెప్పబడింది. ఎవరి కోసం? నమ్మిన వారి కోసం, నమ్మని వారి కోసం. మరి ఆ వెంటనే నమ్మిన వారి వల్ల ఈ సూచనలు కనిపించనని చెప్పింది కేవలం అక్కడ ఉన్న వారి కోసం మాత్రం అనడానికి ఏ ఆధారం ఉంది? ఒకే సందర్భాన్ని 2 ముక్కలు ఎందుకు చేశారు? సరే, అది అందరి కోసమే అనుకుందాం. అక్కడ మరణకరమైనది ఏది తాగినా హాని చేయదని కూడా రాయబడింది కదా. నేను బాటిల్తో విషయం తెస్తాను, మీరు తాగుతారా? విషం తాగినా మరణించినది వరం కాదు, అది సూచనలోనికి అద్భుతంలోనికి వస్తుంది. సూచనలు కావచ్చు, వరాలు కావచ్చు, అన్ని ఒకరిలోనూ పనిచేస్తాయనుకోవడం పొరపాటు. అవసరాన్ని బట్టి దేవుడే వారికి పనిచేస్తాడు. విషప్రయోగం జరిగినప్పటికీ చనిపోయిన విశ్వాసులు ఎందరో ఉన్నారు. వాళ్ళకి తెలియక విషం తిన్నారు కాబట్టి దేవుడు వాళ్ళలో ఈ సూచన నెరవేర్చాడు, ఇక ముందు నెరవేరుస్తాడు కూడా. అవసరాన్ని బట్టి దేవుడు ఇలాంటివి చేస్తాడు, అంతేగాని పందెం కోసం, పోటీల కోసం చేయడు. అక్కడ పౌలు లేడు, కానీ పౌలు ఇవన్నీ నెరవేరాయి. పౌల్లోనే కాదు, అక్కడ లేని చాలా మందిలో ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఈ మాటలు కేవలం అక్కడ ఉన్నవారి కోసం మాత్రం అనడానికి బైబిల్ ఏమాత్రం ఒప్పుకోదు. దీనికి మీరేమంటారు? ఒకవేళ మీ ప్రశ్న వాక్యం ముందు నిలబడకపోతే మీరు ఓడిపోయినని ఒప్పుకోక్కర్లేదు. వెంటనే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. రౌండ్ నెంబర్ 2. యోవేలులో చెప్పబడిన ప్రవచనం మేడగది మీద నెరవేర్చబడిపోయింది. ప్రవచనం ఒక్కసారి నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు కన్యక గర్భాన్ని పుడతాడని రాయబడింది. అది నెరవేర్చబడిపోయింది, మళ్ళీ జరగదు కదా. ఇది కూడా అంతే. ప్రవచనానికి వాగ్దానానికి ఉన్న తేడా ఎప్పుడైనా గమనించారా? ఏదైనా జరగడానికి ముందుగా చెప్పబడిందల్లా ప్రవచనమే. అందులో హెచ్చరికలుంటాయి, ఒక్కసారి సంభవించే విషయాలుంటాయి, అనేక మందిలో జరగబోయే వాగ్దానాలుంటాయి, కేవలం కొంతమందిలో మాత్రమే నెరవేరే వాగ్దానాలుంటాయి. ప్రవచనం అనగానే ఒక్కసారి మాత్రమే జరిగేదనుకోవడానికి వీల్లేదు. ఉదాహరణకి యెషయా గ్రంథం 35:4 ఆయన తానే వచ్చి మిమ్మల్ని రక్షించును అని యేసుక్రీస్తు కోసం ప్రవచించబడింది. ఆయన వచ్చాడు, రక్షించాడు కూడా. అయితే యేసుక్రీస్తు ఆరోహణమైపోయిన తర్వాత రక్షణ ఆగిపోయింది అనవచ్చా? ఆయన రక్షించడానికి రావడం అనేది నెరవేరిపోయింది, కానీ రక్షణ అనేది నేటికీ కొనసాగుతుంది. ఇలాగే కొనసాగే వాగ్దానాలు చాలా ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 1:4, 2:33 పరిశుద్ధాత్మ కుమ్మరింపు వాగ్దానంగా చెప్పబడింది. మీరన్నట్లు మేడగది మీదే నెరవేరింది అన్నట్లయితే ప్రవచనం పూర్తిగా నెరవేరలేదు అనాలి. అక్కడ దాసీలు, కుమార్తెలు ఉన్నారా? దర్శనాలు ఎవరు చూశారు? కలలు ఎవరు కన్నారు? ప్రవచనాలు ఎవరు చెప్పారు? సమాధానం చెప్పగలరా? చెప్పండి బ్రదర్, మేడగది మీద ఈ ప్రవచనం అంతా నెరవేరిందని నిరూపించగలరా? రౌండ్ నెంబర్ 3. యోవేలు ప్రవచనం కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే. ఏంటి, మతిపోయిందా? ఇలాంటి ఆయుధాలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. కమాన్. దేవుడు కొత్త నిబంధన చేస్తానని ముందుగానే వాగ్దానం చేసింది ఎవరి కోసం? అందరి కోసం. ఇదిగో నేను ఇశ్రాయేలీల వారితోనూ యోధా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఇశ్రాయేలీలకని రాయబడింది కదా, అంటే మనకు కొత్త నిబంధన వర్తించదంటారా? ఇలా వచ్చేదేంటి? మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. నేను టాపిక్ లోనే మాట్లాడుతున్నాను బ్రదర్. సరే, పరిశుద్ధాత్మ కుమ్మరింపును కూర్చిన వాగ్దానాలు పాత నిబంధనలో చాలా చోట్ల ఉన్నాయి. ప్రతి చోట ఆ వాగ్దానం ఎవరి కోసం కూడా చెప్పబడింది. అప్పుడు ఇశ్రాయేలీల మీద నా ఆత్మను కుమ్మరించదను గనుక నేనికను వారికి పరానుముఖుడినై ఉండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇది ఇశ్రాయేలుకి చేయబడిన వాగ్దానం. యెషయా 59:21 కూడా ఈ వాగ్దానం కనిపిస్తుంది. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఇశ్రాయేలీలకు చేయబడిన వాగ్దానాన్ని దేవుడు మానవజాత అంతటికి వర్తింపు చేసినట్లు ఈ వచనం స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ అందరి మీద అని వాక్యం అంటుంటే మీరేంటి ఇశ్రాయేలీల మీదనే అంటున్నారు? రౌండ్ నెంబర్ 4. పరిశుద్ధాత్మ వరాలు అందరికీ రావు. అపోస్తులు ఎవరి మీద చేతులుంచితే వారికి మాత్రమే వస్తాయి. సమరయులు అనేకులు బాప్తిజం పొందినా అపోస్తులు చేతులుంచితేనే గాని వారు పరిశుద్ధాత్మను పొందలేదు. ఇప్పుడు ఆ అపోస్తులు లేరు కాబట్టి ఎవరికీ వరాలు రావు. అపోస్తులు చేతులుంచితే గాని ఎవరికీ వరాలు రావని బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా? కనీసం ఒక్క వచనమైనా చూపించగలరా? ఆత్మవరాలు కావాలంటే ఆసక్తితో అపేక్షించమని రాయబడింది, కానీ అపోస్తులతో ప్రార్థన చేయించుకోమని ఎక్కడైనా రాయబడిందా? యా, రాయబడింది. అపోస్తులకు మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తిజం లేదా అగ్ని బాప్తిజం అనే ప్రత్యేకమైన వాగ్దానం ఇవ్వబడింది. ఈ విషయాన్ని లూకా 3:16 అపోస్తుల కార్యాలు 1:5 చూడొచ్చు. అపోస్తులకు మాత్రమే ఆత్మవరాలను పంచి ఇచ్చే శక్తి ఉంది. అపోస్తలులపై జరిగిన కుమ్మరింపు వేరు, మిగిలిన వాళ్ళపై జరిగిన కుమ్మరింపు వేరు అంటారు. నో డౌట్. అపోస్తుల కార్యాలు 10:47 చదవండి. అందుకు పేతురు,
మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు. సంఘము అపోస్తులు ఒకే రకమైన కుమ్మరింపును పొందారంట. అపోస్తుల కార్యాలు 11:15 వచనం చదవండి. నేను మాట్లాడను ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీద దిగిన ప్రకారము వారి మీదకి దిగెను. ఇప్పుడు 11:16 వచనం చదవండి. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. ఇప్పుడు 11:17 వచనం చదవండి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉన్నాడు. 15 వచనం ఆత్మ ఒకే రకంగా దిగడని చెప్తుంది. 16 వచనం ఒకే ప్రవచనం అందరి కోసం అని చెప్తుంది. 17 వచనం ఒకే రకమైన నింపుదలని చెప్తుంది. దీనికి మీరేమంటారు? దీనికి నా దగ్గర సమాధానం లేదు, కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. అడగండి. ఫిలిప్పు సమరయలో సువార్త చేసినప్పుడు అనేకులు బాప్తిజం పొందినా అపోస్తుల చేతులుంచితేనే గాని వారు పరిశుద్ధాత్మను ఎందుకు పొందలేదు? ఒకడు పరిశుద్ధాత్మను పొందడానికి 2 షరతులున్నాయి. లూకాసు వార్త 11:13 వచనం ప్రకారం పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి. గలతీ పత్రిక 3:14 వచనం ప్రకారం క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ ఈ రెండూ జరగలేదు. సమరయులకు కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుందని వారెవరికీ తెలియదు కాబట్టి వారెవరూ ఆత్మ కోసం ప్రార్థించలేదు. అపోస్తుల కార్యాలు 8:12 వచనంలో సమరయులంతా ఫిలిప్పు ద్వారా జరిగిన అద్భుతాలు చూసి ఫిలిప్పును నమ్మి బాప్తిస్మాలు పొందారు. వారి విశ్వాసం ఫిలిప్పు మీద ఉంది. ఈ 2 షరతులు వారు పాటించలేదు కాబట్టి అపోస్తలుడు వచ్చి పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేశారు. కొర్నేలింట్లో పేతురు ప్రసంగిస్తుండగానే ఆత్మకుమ్మరింపు జరిగిపోయింది. అపోస్తలు చేతులంచకపోయినా వారంతా ఆత్మచేత నింపబడ్డారు. రౌండ్ నెంబర్ 5. పరిశుద్ధాత్మ అని వరం వేరు, పరిశుద్ధాత్మ వరాలు వేరు. పరిశుద్ధాత్మ అని వరం విశ్వసించిన వారందరికీ అన్ని తరాలకి ఇవ్వబడుతుంది, కానీ వారికి వరాలుండవు. పరిశుద్ధాత్మ వరం పొందిన వాళ్ళకి ఆత్మవరాలు రావంటారు. యా, అపోస్తుల కార్యాలు 10:45-46 వచనం చదవండి. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద కూడా కుమ్మరింపబట్టి చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచుండగా వినిరి. పరిశుద్ధాత్మ అనే వరం పొందిన వీళ్ళకి పరిశుద్ధాత్మ వరాలు ఎలా వచ్చాయంటారు? గెలిచామనుకుంటున్నారా? ఎందుకులే అని అసలైన అస్త్రాలు ఇంకా ప్రయోగించలేదు. అవి వాడితే మీరు ఓడిపోక తప్పదు. రౌండ్ నెంబర్ 6. ఆత్మవరాలు ఆగిపోయినప్పటికీ నాకు భాషల వరం ఉందంటూ రిబా జబా దబా అంటూ పిచ్చికోతలకు వస్తున్నారు. ఆదిమ సంఘం మాట్లాడే భాషలు మనుషులకు అర్థమయ్యాయి. అవి భాషలంటే. ఇప్పుడు మాట్లాడే భాషలని దెయ్యాలు మాట్లాడుతున్నాయి. ఈ దెయ్య భాషలను దేవుని భాషలంటూ ప్రచారం చేస్తున్న దౌర్భాగ్య సేవకులను తోలు తీయడానికే ఈ తరానికి నన్ను ఒక ప్రభంజనంగా దేవుడు సృష్టించాడు. బ్రదర్, మేడగది మీద శిష్యులు మాట్లాడింది అన్య భాషలు. ఆత్మవరం ద్వారా వచ్చే భాషలు నానా భాషలు. రెండూ ఒకటి కాదు. ఆలోచించకుండా పరిశీలించకుండా పరిశుద్ధాత్మ కోసం మాట్లాడకండి. రెండు వేరా? ప్రకృతి సంబంధులకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావని అవి అతనికి వెర్రిగా కనిపిస్తాయని వాక్యం చెప్తుంది. మీకు భాషలు వెర్రిలా కనిపిస్తున్నాయి, అందుకే అపహసిస్తున్నారు, దూషిస్తున్నారు. ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చాలి కానీ శరీర సంబంధంగా పోల్చకూడదు. ఆలోచించండి. భాషలు అవిశ్వాసులకు సూచన అని రాయబడింది. అంటే భాషలు మాట్లాడే వాళ్ళు అవిశ్వాసులు. దీనికి సమాధానం చెప్పండి. అపోస్తులు ఆదిమ సంఘం భాషలు మాట్లాడారని మీరు ఒప్పుకుంటున్నారు కదా, అంటే వాళ్ళంతా అవిశ్వాసులా? ప్రవచనం విశ్వాసకు సూచన అని రాయబడింది కదా, అంటే ప్రవచన వరం ఉన్న వాళ్ళు మాత్రమే విశ్వాసులు అంటారా? నాకు అదంతా అనవసరం. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం అంతా భాషల కోసం, ప్రవచన వరం కోసం రాయబడింది. 22 నుంచి 25 వచనాల వరకు ఈ 2 వారాల్ని ఒక అన్యజనుడి ముందు చూపితే ఏం జరుగుతుందో చెప్పబడింది. ఒక అన్యుడి దగ్గర భాషలు మాట్లాడితే అవి అతనికి అర్థం కావు కాబట్టి అవి వెర్రి మాటలుగా భావించి క్రీస్తుకు మరింత దూరం అవుతాడు. అందుకే భాషల అవిశ్వాసకు సూచన. ఒక అన్యుడి దగ్గర ప్రవచనం మాట్లాడితే అతనిలోని పాపాలు ఖండించబడి విశ్వాసిగా మారతాడు. అందుకే ప్రవచనం విశ్వాసకు సూచన. ఓకే. రౌండ్ నెంబర్ 7. ఈ మధ్యకాలంలో కొంతమంది తయారయ్యి మాకు దెయ్యాన్ని వెలగొట్టే వరం ఉంది, మేము దెయ్యాన్ని వెలగొడతాం అంటున్నారు. అసలు దెయ్యాలే లేనప్పుడు ఆ వరంతో పనేంటి? దెయ్యాలు లేవా? దెయ్యాలు పూర్తిగా దేవుని స్వాధీనంలో ఉంటాయి. ఉదాహరణకి పాత నిబంధనలో సౌలు దగ్గరికి దేవుడు వెళ్ళమంటేనే దెయ్యం వెళ్ళింది. ఆ తర్వాత యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించినప్పటి నుండి
బైబిల్ పూర్తయ్యే వరకు మాత్రమే దెయ్యాలు భూమి మీద తిరగడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. బైబిల్ రాయడం పూర్తవడంతో దెయ్యాలన్నీ పాతాళంలోకి వెళ్ళిపోయాయి. నిజమా? నో డౌట్. మీకు నా లైఫ్ టైం ఛాలెంజ్. మీకు దమ్ముంటే బైబిల్ రాయడం పూర్తయిన తర్వాత కూడా దెయ్యాలు పనిచేసాయని బైబిల్లో చూపించండి. బ్రదర్, బైబిల్ రాయడం పూర్తయిపోయిన తర్వాత జరిగిన విషయాల్ని బైబిల్లో ఎలా చూపిస్తాం కదా? బైబిల్ రాయడం పూర్తవడంతో దెయ్యాలు మనుషుల్లోకి రావని బైబిల్లో ఎక్కడ రాయబడింది? చూడండి బ్రదర్, దెయ్యాలు దేవుని మాటకు లోపడతాయి. అంత మాత్రాన దేవుని అనుమతితోనే మనుషులకు పడతాయనడానికి మత్తయి సువార్త 12:44 అస్సలు ఒప్పుకోదు. రౌండ్ నెంబర్ 8. 1 కొరింథీ 14:33లో దేవుడు సమాధానానికి గాని అల్లరికి కర్త కాడని రాయబడింది. పరిశుద్ధాత్మ వచ్చిందంటూ అరుపులు కేకలు, కింద పడ్డం మీద పడ్డం. చిచ్చిచ్చి, ఇది అల్లరి కదా? దీని అంతటికీ కర్త దేవుడు కాదు, దెయ్యం చేస్తుంది. పరిశుద్ధాత్మ పొందితే అరుస్తారా, ఊగిపోతారా? బైబిల్లో చూపించండి. ఇందాక దయ్యాలు ఏమన్నారు? అల్లరంటే ఏంటి బ్రదర్? స్టేజ్ల మీద డాన్స్లు వేయించి సినిమా స్టెప్లు వేస్తున్నారు, అది అల్లరి కాదు. క్యారల్స్ పేరుతో వీధుల్లో గోల చేస్తున్నారు, అది అల్లరి కాదు. ప్రసంగాలు చేస్తుంటే కింద నుంచి ఏళ్ళలో గోల చేస్తున్నారు, అది అల్లరి కాదు. ఒకడు దేవుని శక్తిని పొందుకున్నప్పుడు ఒకవేళ భరించలేక అరిస్తే మాత్రం అల్లరంటాం. మీరు టాపిక్ లో మాట్లాడండి. సరే, ఈ వచ్చిన ఆత్మవరాలను అల్లరంటుందా? అనట్లేదు. ఆత్మవరాలు ఏమంటుందా? మనం మాట్లాడుకునే టాపిక్ ఆత్మవరాలు ఉన్నాయా లేవా అని. మరి మీరెందుకు టాపిక్ కి సంబంధం లేని ప్రశ్న అడిగారు? సర్లేండి, ఇందాకదో చెప్తున్నారు కదా, చెప్పండి. అసలు అక్కడ అల్లరనే మాటే లేదు. మీరు చూసింది తర్జుమా పొరపాటు. ఇక్కడ గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ బట్ ఆఫ్ పీస్ అని రాయబడింది. అంటే దేవుడు గజిబిజికి కర్త కాడు, సమాధానానికే కర్త అని రాయబడింది. ఇప్పుడు ఈ మాట అక్కడ పెడితే ఆ సందర్భం అంతటికీ సరిపోతుంది. ప్రవచన వారం ఉన్నవారంతా ఒకేసారి ప్రవచిస్తుంటే ఏ ప్రవచనం ఎవరికో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే ఒకరి తర్వాత ఒకరు ప్రవచించమని పౌలు చెప్పాడు. ఒకసారి చదవండి, మీకే అర్థమవుతుంది. అరుస్తారని అడిగారు, అరవరని బైబిల్లో ఉందా? ఊగిపోతారని అడిగారు, ఊగరని బైబిల్లో ఉందా? మీరు టై కట్టుకున్నారు, నేను తప్పు అంటాను, మీరు ఒప్పుకుంటారా? బైబిల్లో నుండి చూపించండి అని అడగరా? దేవుడు చెప్పని వాటిని, ఖండించిన వాటిని మనం ఎందుకు ఖండించాలి బ్రదర్? ఆత్మ పొందిన అపోస్తలుని మద్యం తాగిన వాళ్ళు అన్నారు, అలాగే మీరు కూడా ఆత్మను అపహసిస్తున్నారేమో. ఆలోచించుకోండి. మూగదయ్యం వదిలి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కింద పడి విలవిల్లాడాడు. ఒకవేళ అలాంటి సందర్భమే ఇప్పుడు కూడా జరుగుతుంటే మీరు విమర్శిస్తున్నారేమో. ఆలోచించుకోండి. దెయ్యం చేసిన దాన్ని దేవుడు చేశాడనుకుంటే మోసపోయినట్లు. ఏదో ఒక రోజు దిద్దుకోవడానికి అవకాశమైనా ఉంటుంది, కానీ దేవుడు చేసినవి దెయ్యం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దెయ్యం అంటూ దూషించినట్లు అవుతుంది. క్షమాపణ లేకుండా అయిపోతారేమో. ఆలోచించుకోండి. పరిశుద్ధాత్మను పొందితే ఊగిపోతారని మేము అనడం లేదు, అరుస్తారని మేము అనడం లేదు, అలాగే నీవేవి జరగవని కూడా మేము అనడం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరగవచ్చు. బైబిల్ చెప్పని దానికోసం వాదనలు ఎందుకంటున్నాం బ్రదర్? ఆలోచించండి. రౌండ్ నెంబర్ 9. బైబిల్ రాయడం పూర్తవడంతోనే ఆత్మవరాలన్నీ ఆగిపోయాయి. షాక్ అయ్యారా? నా క్వశ్చన్ అంతా ఒకేసారి అడిగితే మీకు పిచ్చెక్కిపోతుంది. అందుకే పాయింట్ బై పాయింట్ అడుగుతాను. గెట్ రెడీ. 1 కొరింథీ 13:8లో పూర్ణమైనది వచ్చినప్పుడు భాషలైనను నిలిచిపోనని రాయబడింది. పూర్ణమైనది అనగా వాక్యము. పూర్ణమైన వాక్యం వచ్చినప్పుడు పూర్ణం కాని వరం నిలిచిపోతుంది. దీనికి మీరు సమాధానం చెప్తేనే ఈ రౌండ్ లో నెక్స్ట్ పాయింట్ కి వెళ్తారు. ఓకే, 13వ అధ్యాయం అంతా ప్రేమ కోసం రాయబడింది. ఇందులో ప్రేమ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి దాన్ని చాలా వాటితో పోల్చడం జరిగింది. వరాల్ని, విశ్వాసాన్ని, త్యాగాన్ని, జ్ఞానాన్ని, నిరీక్షణని ప్రేమతో పోలుస్తూ వీటన్నిటికంటే ప్రేమ గొప్పది అని రాశాడు. అంత మాత్రాన్ని ఇవేమీ లేవని కానీ అవి వ్యర్థమని కానీ అనకూడదు. అది పోలిక అంతే. అసలు భాషలైనను నిలిచిపోవును అంటే భాషలు వెంటనే నిలిచిపోతాయని అర్థం వస్తుందా? భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు గతించవు అంటే అర్థమేంటి? బైబిల్ రాయబడగానే భూమి ఆకాశాలు గతించిపోయాయా? ఆ పక్కనే ప్రవచనమైనను నిరర్ధకమైపోవునని రాయబడింది. అంచెదినాల కోసం బైబిల్లో అనేక ప్రవచనాలు ఉన్నాయి. బైబిల్ రాయడం పూర్తవడంతోనే అవన్నీ నిరర్ధకమైపోయి అనవచ్చా? అక్కడ జ్ఞానమైనను నిరర్ధకమవునని రాయబడింది కదా. బైబిల్ రాయడం పూర్తయ్యాక ఇంకెవరికి జ్ఞానం ఉండదు అని అనవచ్చా? కుదరదు. నేను మహాజ్ఞానిని. అక్కడ రాయబడింది అసంపూర్ణ జ్ఞానం కోసం. సరే, అక్కడ ఆగిపోవచ్చునని రాయబడింది కూడా అసంపూర్ణ భాషల కోసం అంటాను. మీరేమంటారు? పూర్ణమైనది వాక్యం, పూర్ణం కానిది వరం అన్నారు కదా. వాక్యం పూర్ణమైనదని చూపించగలరా? ఈ వాక్యము పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని 1 తిమోతి 1:15లో రాయబడలేదా?
ఇక్కడ పూర్ణం అనే మాట వాక్యానికి వాడారా, అంగీకారానికి వాడారా? వరం పూర్ణమైందని నేను చూపించినా? శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడుగా తండ్రి యొద్ద నుండి వచ్చును. పరిపూర్ణమైనది ప్రభు. ఆయన వచ్చాక భాషలతో పనిలేదు, వ్యక్తిగత ప్రవచనాలు నెరవేరాల్సిన పనిలేదు, జ్ఞానంతో అవసరం లేదు, విశ్వాసం నిరీక్షణ పనిలేదు. ఆయనకి మనకి మధ్య ఉన్న ప్రేమ ఒక్కటే నిలిచి ఉంటుంది. ఈ అధ్యాయం అదే చెప్తుంది బ్రదర్. ఒక చిన్న ప్రశ్న వేయచ్చా? బైబిల్ రాయడంతో భాషలు ఆగిపోతాయన్నారు కదా, అసలు బైబిల్ రాయడానికి భాషలకి సంబంధం ఏంటి? భాషలు దేవుడిచ్చింది ఆయన్ని స్తుతించడానికి, తన మట్టుకు తానే క్షేమాభివృద్ధి పొందడానికి. అవి వ్యక్తిగత ఉపయోగం కోసం ఇవ్వబడ్డాయి. బైబిల్ రాయడానికి భాషలు ఆగిపోవడానికి సంబంధం ఏంటో చెప్పగలరా? చాలా మంచి ప్రశ్న వేశారు బ్రదర్. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 1 నుంచి 2కు వెళ్తున్నాం. బిల్డింగ్ కి స్లాబ్ వేసేటప్పుడు సెంటరింగ్ చేస్తారు. స్లాబ్ సెట్ అయిన తర్వాత సెంటరింగ్ కర్రలు తీసేస్తారు. అలాగే బైబిల్ రాయడానికే దేవుడు ఆత్మవరాలను ఇచ్చాడు. బైబిల్ రాయడం పూర్తయిపోయింది కాబట్టి ఆత్మవరాలు తీసేశాడు. గోడ కట్టేటప్పుడు 2 ఇటుకలు కలపడానికి సిమెంట్ వాడతారు కదా, గోడ సెట్ అయ్యాక సిమెంట్ తీసేచ్చా? బ్రదర్, కొన్ని తీసేసే ఉంటాయి, కొన్ని తీయకుండా ఉంటాయి. ఉపమానాలు ఉదాహరణలు వద్దు బ్రదర్, ఓ టు ఓడి మాట్లాడుకుందాం. ఓకే, నా పాయింట్ ఏంటంటే వాక్యం రాయడానికే వరాలు ఇవ్వబడ్డాయి. పాత నిబంధన కూడా వాక్యమే కదా, వరాలు లేకుండా వాళ్ళు ఎలా రాశారంటారు? పరిచర్య జరగడానికి వరాలు ఇవ్వబడ్డాయని రాయబడింది. వాక్యం రాయడానికి ఆత్మవరాలు ఇవ్వబడ్డాయని బైబిల్ ఎక్కడైనా రాయబడిందా? బైబిల్ రాయడానికి వరాలు ఇస్తే అపోస్తులకు మాత్రమే ఇవ్వాలి కదా. నాటి ఆదిమ సంఘం అంతటికి వరాలు ఎందుకు వచ్చాయి? వాక్యాన్ని ఆత్మ ప్రేరణతో రాశారు, ఆత్మ వరంతో కాదు. యు ఆర్ ప్రమోటెడ్ టు పాయింట్ నెంబర్ 3, ద లాస్ట్ పాయింట్ ఆఫ్ రౌండ్ నెంబర్ 9. దేవుని వాక్యం స్థిరపడే వరకు మాత్రమే వరాలు ఇవ్వబడ్డాయి. వాక్యం బైబిల్ గా స్థిరపడ్డాక వరాలు ఆగిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్, త్రోఫిం రోగ్గా ఉన్నప్పుడు పౌలు అతను మిలేతులు విడిచిపెట్టాడు. ఎందుకు స్వస్థపరచలేదు? తిమోతికి కడుపులో జబ్బుంటే ద్రాక్షరసం తాగమన్నాడు కానీ స్వస్థపరచలేదు. ఎందుకంటే అప్పటికే వరాలు ఆగిపోయాయి. కానీ నేడు చాలా మంది సేవకులు మాకు స్వస్థత వరం ఉందంటూ ఫోజులు కొడుతున్నారు. మళ్ళీ వీళ్ళకి బీపీలు, షుగర్లు, కలజోళ్లు. వరం ఉంటే వాళ్ళు స్వస్థపరచుకోవచ్చు కదా. వాక్యం స్థిరపడడం అంటే అర్థం ఏంటి బ్రదర్? వ్రాయబడ్డ సువార్తలు, పత్రికల్ని బైబిల్ గా కూర్చడమే వాక్యం స్థిరపడడం. ఆహా, మీరిందాక చెప్పిన సందర్భాలన్నీ క్రీస్తు శకం 60 నాటివి. క్రొత్త నిబంధన గ్రంథాలన్నీ క్రీస్తు శకం 170లో ఒక పుస్తకంగా కూర్చబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే బైబిల్ని స్థిరపరచడానికి 110 సంవత్సరాల ముందే వరాలన్నీ ఆగిపోయినట్లు అవుతుంది కదా. మీరేమో బైబిల్ స్థిరపడే వరకు వరాలు ఉన్నాయంటున్నారు. మిమ్మల్ని మీరు వ్యతిరేకించుకుంటున్నారా, లేదా మిమ్మల్ని బైబిల్ వ్యతిరేకిస్తుందా, లేదా బైబిల్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? బైబిల్ స్థిరపడడంతోనే ఆత్మవరాలు ఆగిపోయాయి అనేది వాస్తవం. ఆత్మవరాలే లేకుండా పాత నిబంధన ఎలా పుస్తకాలుగా కూర్చబడిందంటారు? నా లాజిక్ మీరు క్యాచ్ చేయలేకపోతున్నారు. ఒకసారి హెబ్రీ 2:4 చదవండి. అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. చూసారా, వాక్యం స్థిరపడే వరకు మాత్రమే వరాలు ఉంటాయని ఎంత డైరెక్ట్ గా రాయబడిందో. బహుశా దీనికి మీ దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. ఉంది. ఆత్మవరాలు నిలిచే ఉంటాయని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. ఇందులో ఆత్మవరాలు నిలిచి ఉంటాయని ఎక్కడ రాయబడింది? ఆత్మవరాలు ఆగిపోతాయనడానికి మీరు చూపించిన హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం కూడా అలాగే ఉంది. ఈ వచనం వాక్యం కోసం చెప్పడం లేదు, రక్షణ కోసం చెప్తుంది. ఈ వాక్యంలో వారు అని ఎవరి కోసం రాయబడింది? ఏమో. ఈ వాక్యంలో వినేవారు అని ఎవరి కోసం రాయబడింది? ఏమో. మనం చదివే బైబిల్లో ఏదైనా వచనం అర్థవంతంగా లేకపోతే మూల భాషకు దగ్గరగా ఉన్న మరొక తర్జుమాను పరిశీలించాలని మీకు తెలియదా? ఇందులో చదవండి. How shall we escape if we neglect so great salvation, which at the first began to be spoken by the Lord, and was confirmed unto us by them that hear him? God also bearing them witness both with signs and wonders, and with diverse miracles and gifts of the Holy Spirit according to his own will. ఈ వచనం ఏం చెప్తుంది? రక్షణ మొదట ప్రభు బోధించుట చేత ప్రారంభమై ఆయన మాటలు విన్నవారు మనకు స్థిరపరిచారు. దేవుడు కూడా తన చిత్తానుసారంగా అద్భుతాలు, సూచక్రియలు చేయిస్తూ ఆత్మవరాలను వారికి అనుగ్రహించి వారితో కూడా సాక్ష్యం ఇచ్చాడు. రక్షణ ఎలా మొదలైందో చెప్తున్నాడు. క్రీస్తు బోధించాడు. ఆయన బోధ నిజమని అనేక సూచక్రియలు వారిలో చేసి స్థిరపరిచాడు.
స్థిరపరచడం అంటే బైబిల్లో రాయడమని మీరెలా చెప్తున్నారు? ఏ డిక్షనరీ ఆధారంగా చెప్తున్నారు? స్థిరపరచడం అంటే కన్ఫర్మ్ చేయడం, అంటే రూఢీ చేయడం. క్రీస్తు బోధించి విన్నవారిలో ఆ బోధను స్థిరపరిచాడు. అప్పటికి సువార్తలు రాయబడలేదు, కానీ బోధ స్థిరపరచబడింది. విన్న శిష్యులు అనేక ప్రాంతాలకు వెళ్లి ఆ బోధను ప్రకటించారు. బోధన విన్నవారు ఎలా నమ్ముతారు? ఒక కొత్త బోధను వింత పద్ధతుల్ని ఎలా అంగీకరిస్తారు? మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం ఇలా చెప్తుంది: వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారి అయి ఉండి వెనువెంటనే జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వీరు బోధించిన వెంటనే వీరి ద్వారా దేవుడు సూచక్రియలు చేశాడు. వాటిని చూసిన అనేకులు విన్న వాక్యాన్ని హృదయపూర్వకంగా నమ్మారు. స్థిరపరచడం అంటే బైబిల్ గా కూర్చడం అయితే మార్కు సువార్తతోనూ హెబ్రీ పత్రికతోనూ బైబిల్ పూర్తయినట్లవుదా? ఆలోచించండి బ్రదర్. మీరేం చెప్తున్నారంటే ఒకటి రక్షణ పొందాలంటే అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, లేకపోతే వాడు రక్షణ పొందడు, అంతేనా? ఒకసారి రోమపత్రిక 15వ అధ్యాయం 18, 19 వచనాలు చదవండి. ఎలాగనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. అన్ని జనులు విధేయులు అవ్వాలంటే, సువార్త సంపూర్ణంగా ప్రకటించబడాలి అంటే ఏమేమి అవసరమో అక్కడ రాశాడు. రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ అద్భుతం జరగాలి అనడం లేదు. సమరయేశ్వరి జీవితాన్ని చెప్పి క్రీస్తు ఒక అద్భుతం చేశాడు. ఆమె సాక్ష్యంతో అనేకులు క్రీస్తుని అంగీకరించారు. పేతురు, యోహాను దేవాలయం దగ్గర ఒంటివాడిని ఒక్కనే స్వస్థపరిచి వాక్యం చెప్పారు. కానీ ఆ రోజున 5,000 మంది క్రీస్తుని అంగీకరించారు. వరం వలన రక్షణ వస్తుంది అనడం లేదు. రక్షణనిచ్చే వాక్యాన్ని నమ్మడానికి వరం సహకరిస్తుంది అంటున్నాం. వాక్యం కూడా అదే చెప్తుంది. కాబట్టి వారు ప్రభువును అనుకుని ధైర్యంగా మాట్లాడుచూ అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యములకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఒకసారి వాక్యం ఒకరిలో నమ్మబడ్డాక మళ్లీ అతనిలో అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి సమస్యలో పడ్డప్పుడు దేవుని చిత్తాన్ని బట్టి వరం ద్వారానో విజ్ఞాపన ద్వారానో దేవుడు అతన్ని విడుదల చేస్తాడు. త్రోఫియం దగ్గర గాని తిమోతి దగ్గర గాని వరాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. వారిలో దేవుని వాక్యం స్థిరపరచబడింది. దేవుడు ఎంతకాలం ఆ బలహీనతను వారిలో ఉంచాలనుకుంటాడో అది ఆయన ఇష్టం. పౌలుకి స్వస్థతా వరం ఉంది, కానీ పౌలులో రోగాలున్నాయి. దేవుడే వాటిని ఉంచాడు. పౌలుకి రోగం ఉందని పౌలుకి స్వస్థతా వరం లేదంటామా? ఎలీషా చనిపోయిన వాడిని లేపాడు, కానీ మరణకరమైన రోగంతో చనిపోయాడు. ఎలీషాని ప్రవక్త కాదంటామా? ఆలోచించండి బ్రదర్. యేసుక్రీస్తుని ఎరగని జనుల ముందుకు వెళ్లినప్పుడు దేవుని శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిని టార్గెట్ చేశారు కాబట్టి దేవుని శక్తి యొక్క అవసరాన్ని ఎప్పటికీ గుర్తించలేరు. వరాల్లో బోధించడం అనేది ఉంది. అది కూడా ఆగిపోతే బైబిల్ని ఎలా బోధిస్తాం బ్రదర్? సొంత జ్ఞానంతోనా, సైన్స్ పరిజ్ఞానంతోనా? వరాల్లో హెచ్చరించుటుంది. అది లేకుండా సంఘాన్ని సత్య మార్గంలో ఎలా నడుపుతాం? వరాల్లో పంచిపెట్టుటుంది. అది కూడా ఆగిపోయిందా? వరాల్లో విశ్వాసం ఉంది. అది కూడా ఆగిపోయిందా? వరాల్లో పరిచర్య ఉంది. వరాల్లో వివేచన ఉంది. ఇవన్నీ ఆగిపోయాయా? వరం అనగానే భాషలో ప్రవచనం స్వస్థపరచడం మాత్రమేనా? వరానికి బైబిల్ రాయడానికి ఏ సంబంధం లేదు. వరానికి బైబిల్ని ఒక పుస్తకంగా కూర్చడానికి ఏ సంబంధం లేదు. వరానికి పరిచర్యకి సంబంధం ఉంది. వరానికి విశ్వాసకి సంబంధం ఉంది. వరానికి అన్ని జనులకి సంబంధం ఉంది. మీ రౌండ్ నెంబర్ 9 విషయంలో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లాస్ట్ రౌండ్. ఇది మీ ఓటమిని ఖాయం చేసే రౌండ్. తలదించుకోవడానికి సిద్ధంగా ఉండండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో యేసుక్రీస్తు ఆత్మవరాలను వినియోగించిన వారిని అక్రమం చేయవర్లారా అన్నాడు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ప్రస్తుతం ఆత్మవరాలు ఉన్నాయని చెప్పుకునే ప్రతి ఒక్కరి గతి తీర్పు దినాన ఇదే. దీనికి మీరేమంటారు? బ్రదర్, యేసుక్రీస్తుకు వాళ్ళెవరో తెలుసంటారా? ఎందుకు తెలీదు? ఆయనకు ప్రతి ఒక్కరూ తెలుసు. మరెందుకు తెలియదు అన్నాడు? యేసుక్రీస్తు అబద్ధం చెప్పాడా? అక్రమం చేయవర్లారా అన్నాడు కదా. ఆత్మవరాలు వినియోగించడాన్ని అక్రమం అని బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా? లూకాసు వార్త 12వ అధ్యాయం 9వ వచనంలో మనుషులు ఎదుట నన్ను ఎరుగును అనవాడిని దేవదూతలు ఎదుట నేను ఎరగనని అంటానని క్రీస్తు చెప్పాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో వారు అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం విషయంలోనూ భ్రష్టులై ఉండి వారు దేవుని ఎరిగినప్పటికీ తమ క్రియల వలన ఎరగమనుచున్నారు అని రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మనకు అనుగ్రహింపబడిన వాక్యాన్ని బట్టి క్రమంగా నడుచుకోవాలని రాయబడింది. ఆ క్రమాన్ని మీరడమే అక్రమం. వారు మీరారు కాబట్టి అక్రమం చేయవారలారా అన్నాడు. వారు ఆత్మవరాలు పొందినప్పటికీ తమ వాక్య విరుద్ధమైన జీవితం వలన క్రీస్తుని ఎరగని వారిగా ఉన్నారు. అందుకే క్రీస్తు కూడా తీర్పు దినాన వారిని ఎరగను అంటారన్నాడు. అయితే వారంతా ఘోరపాపులు అంటారు. అసలు అలాంటి వాళ్ళకి దేవుడు వరాలు ఇస్తాడంటారా? కనీస జ్ఞానంతో ఆలోచించండి. సౌలు చాలా దుష్టుడు కదా. దేవుడు ఎందుకు అతన్ని రాజు చేశాడు? రాజావుకు ముందు మంచివాడే, రాజయ్యాక చెడిపోయాడు. వీళ్ళు కూడా అంతే. వీళ్ళు మొదట మంచి భక్తి చేసిన వాళ్లే. దేవుడు వీళ్ళని ఆత్మవరాలతో నింపిన తర్వాత చెడిపోయారు. ఆహా, అలా అయితే దేవుడు వరాలు వెనక్కి తీసుకోవచ్చు కదా. రోమపత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ఎలా అనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ
పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. దేవుడు ఒకరిని సేవకు పిలిచినా, ఒకరికి ఆత్మవరాలు ఇచ్చినా అవి వెనక్కి తీసుకోడు. అలా అని వరాల్ని దుర్వినియోగం చేస్తే మాత్రం దేవుడు అస్సలు విడిచిపెట్టడు. ఆత్మవరాల్ని తమ స్వకీయ మహిమకి వాడుకునేవారు ఉన్నారు. దేవుడు వీరి ద్వారా కార్యం చేస్తుంటే అది వాళ్ళ గొప్పతనంగా పొగిడించుకుంటూ దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. వీళ్ళు గనక మారకపోతే శిక్ష తప్పదు. ఆత్మవరాల్ని ఆర్థిక వనరులుగా వాడుకునేవారు ఉన్నారు. నేను ప్రార్థన చేస్తే ఎంత, ప్రవచనం చెప్తే అంత అంటూ వరాలతో వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు గనక మారకపోతే శిక్ష తప్పదు. ఆత్మవరాలు పొందకుండా పొందినట్లు నటించేవారు ఉన్నారు. దొంగ సాక్ష్యాలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారు. వీళ్ళు గనక మారకపోతే శిక్ష తప్పదు. బహిరంగ కూడికల్లోనూ సౌండ్ సిస్టంలోనూ అన్ని జనులకు వినిపించేలా భాషలు మాట్లాడేవారు ఉన్నారు. అవి విని పిచ్చి మాటలంటూ దేవుడిని దూషించడమో, దేవుడంటే అయిష్టత పెంచుకోవడమో చేస్తున్నారు. వీళ్ళు మారాలి. వరాల పేరిట గారిడీ చేసేవాళ్ళు ఉన్నారు. వరాల పేరుతో వింతబాధలు చేసేవారు ఉన్నారు. వీళ్ళందరికీ శిక్ష తప్పదు. ప్రపంచమంతటా సువార్త వ్యాపించి కోట్ల మంది రక్షించబడాలని దేవుడు ఆత్మవరాలు ఇస్తే వాటిని పొందిన చాలా మంది వాటిని దుర్వినియోగపరుస్తున్నారు. మరోపక్క సాతాను భ్రమపరుస్తూ, మోసపరుస్తూ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని గందరగోళ పరిస్థితిని కల్పిస్తున్నాడు. ఈ గందరగోళం చూసి అసలు ఆత్మవరాలే లేవని వాదించేవారు బయలుదేరి అనేకుల రక్షణకి కారణమైన వరాల్ని బహిరంగంగా అవమానిస్తున్నారు. వేళకి గోర్లు పెరిగితే వేళని కత్తిరించం, గోళ్లనే కత్తిరిస్తాం. ఆత్మవరాలు దుర్వినియోగం అవుతుంటే ఆ లోపాన్ని ఖండించాలి, ఆత్మవరాలను కాదు. మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీకు దమ్ముంటే నాకు స్వస్థత వరం ఉందనేవాడిని ఒక్కడే నా ముందుకు తీసుకురండి. అప్పుడు చూపిస్తాను నా సత్తా ఏంటో. డాక్టర్ దగ్గరికి వెళ్లి రోగానికి మెడిసిన్ అడిగితే ఇస్తాడు కానీ, నీవు డాక్టర్ నా దగ్గర నిరూపించుకో అంటే బయటకు పొమ్మంటాడు. లోకాసు వార్త 4:23 ఎప్పుడు చదవలేదా? యేసుక్రీస్తు ఎన్నో అద్భుతాలు చేస్తుంటే ప్రజలంతా గొప్పగా చెప్తుంటే మా కళ్ళ ముందు చేస్తేనే గానీ నమ్మమన్నారు పరిసయ్యులు. అందుకే ప్రభువు వాళ్ళ ముందు ఒక్క అద్భుతం కూడా చేయలేదు. ప్రభువు విశ్వసించే వారికి చేస్తాడు కానీ శోధించే వారి ముందు ఏది చేయడు. మీ ఎదుట దేవుడు తన శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం దేవుడికి లేదు. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. పోలియో వ్యాధి గలవారు పరిగెడుతున్నారు, చనిపోయిన వారు లేస్తున్నారు, క్యాన్సర్ల నుండి స్వస్థత పొందుతున్నారు, దెయ్యాల నుండి విడుదల పొందుతున్నారు. యేసుక్రీస్తును అసహించుకునే దేశంలో కూడా దేవుడు తన సేవకులను పంపి అద్భుతాలు చేసి అనేక మందిని మారుస్తున్నాడు. ఎందరో ముస్లింలతో ప్రభు దర్శనంలో కనిపించి మాట్లాడి వాళ్ళని మార్చుకుంటున్నాడు. కరుడుగట్టిన మత సాందర్శవాదులు మారుతున్నారు, రౌడీలు మాంత్రికులు మారుతున్నారు. కాదు, దేవుడే వాళ్ళ జీవితంలో కార్యం చేసి వాళ్ళను మార్చుకుంటున్నాడు. వాళ్ళ సాక్ష్యాలు విని నమ్మండి. వాళ్ళు భ్రమపడి మతాన్ని మార్చేసుకున్నారంటారా, లేక దురాత్మ వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించిందంటారా? మీరు చేసే బోధ వలన ఎవరి ద్వారానో రక్షింపబడ్డ వారు మీ దగ్గరికి రావచ్చునేమో గానీ కొత్త వారు ఎవరో క్రీస్తు దగ్గరికి రారని తెలుసుకోండి. సువార్తకి, ఆత్మల రక్షణకి, మనసులో మార్పుకి అనుకూలమైన బోధ చేయండి. దేవుడు మనుషులతో మాట్లాడతాడని, మానవ జీవితాల్లో తన శక్తి కార్యాలు చేస్తాడని బైబిల్ చెప్తుంది. ప్రాక్టికల్ గా అవన్నీ జరుగుతున్నాయి కూడా. మీ అభిప్రాయాన్ని మార్చుకోండి బ్రదర్. అది కల్లో కూడా జరగదు. నేను ఇలాగే ఉంటా, నాకు నచ్చినట్లు బోధిస్తా. ఇది నా ఇష్టం. మత కల్లోలాలు వచ్చినా, సువార్త ఆగిపోయినా, విశ్వాసులు కన్ఫ్యూజన్ లోకి వెళ్లిపోయినా, పాస్టర్లు తొక్కుపడినా, ఏం జరిగినా ఐ డోంట్